అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఈరోజు ఎందుకో చాలా కొత్తగా ఉంది శ్రీవారు. ఈ ఇంట్లో వదినమ్మ అని పిలుపు విన్నాను. ఆ పిలుపు వినడానికి నాకు చాలా గొప్పగా ఉంది. మనసుకెందుకో హాయిగా అనిపిస్తుంది. చూడు నిలవేణి, ఆ పిలుపు మాత్రమే కాదు, త్వరలో నువ్వు కోరుకున్న అన్ని పిలుపులు వింటావు. నిజంగా అంత గొప్ప సమయం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తారక్ సార్. మంచితనానికి ఉన్న బలం అలాంటిది నిలవేణి. మంచితనం అనేది నీరులా కనిపిస్తున్న నిప్పు. ఒక్కొక్కసారి ఉక్కులా ఉండే హృదయాల్ని కూడా ఇట్టే కరిగించేస్తుంది. దానికి గొప్ప ఉదాహరణ మన నిమిషాన్ని. నిమిషాలు వచ్చిన మార్పు నువ్వే చూస్తావు కదా. ఇదో పట్టు, చాలు. ఇదొకటి. గుడ్ గర్ల్. ఇదిగో నీళ్ళు తాగు. సరే, నువ్వు పడుకో. అమ్మయ్యా, టాబ్లెట్స్ గురించి మర్చిపోయినట్టున్నారు. అందులో టాబ్లెట్స్ లేవేంటి? నిలవని ఇలా రా, ఇలా పడుకో. చూసావా, టాబ్లెట్స్ వేసుకుంటే ఏ నొప్పి తెలియకుండానే ఇట్టే నిద్ర వస్తుందని చెప్పానా? నేనెప్పుడు టాబ్లెట్స్ మింగాను? ఎప్పుడా? టాబ్లెట్స్ అంటే భయం అన్నావు కదా, అందుకే నీకు తెలియకుండానే మింగించాను. ఇక పడుకో. మీరు అసాధ్యులు శ్రీవారు.